కాంగ్రెస్ అధినేత కేసీఆర్ కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాసింది. దాంట్లో ఏ విషయాలు పొందుపరిచిందనంటే మావి మాకు ఇచ్చేయండి, 5 గ్రామ పంచాయతీలను మీలో కలుపుకున్నారు, మాది మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక రకంగా చాలా అగ్రెసివ్గా ఆగ్రహంగా రిక్వెస్ట్ మోడ్లో అన్ని కలగలిపినటువంటి ఒక లేఖని చంద్రబాబుకి బహిరంగ లేఖ ద్వారా కొన్ని అంశాలను పొందుపరిచింది. భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి 5 గ్రామాలని తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు సహకరించాలని దీంట్లో విజ్ఞప్తి చేసింది. పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి జీవో ద్వారా ఏపీలో విలీనం చేయించుకున్నారు. అయితే పోలవరం పేరుతో భద్రాచలం ఆలయాన్ని ముంచే ప్రయత్నం అటు ఏపీ చేస్తోందని చెప్పి కవిత ఇందులో పొందుపరిచారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం ఈ 5 గ్రామ పంచాయతీలను కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపేసుకున్నారు. సో భద్రాచలం రాములవారి మన్యం భూములు పురుషోత్తంపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్నాయి కాబట్టి భూములు ఏపీలో ఉంటే ఇష్టారాజ్యంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో కవిత మెన్షన్ చేసినట్టుగా అక్కడి భద్రాచలం ఈవో కూడా పదే పదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి అక్కడి పోలీసులతో అక్కడి వారి సహాయాలు తీసుకొని కొన్ని భద్రాచలం ఆలయానికి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం కూడా అక్కడ కొంతమంది అక్రమార్కులు కబ్జాకు తెరలేపుతున్నారు. సో వాటిని రక్షించుకోవడం కోసం పదే పదే ఈవో అక్కడికి వెళ్ళడం, వారితో గొడవ పడడం, వారితోని కొంత ఒకనొక సందర్భంలో అయితే గత ఏడాది అయితే ఏకంగా ఈవో పైన దాడి కూడా చేశారు. అటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి విధంగా ఇష్టానుసారంగా కబ్జాలు గురవుతున్నాయి కాబట్టి ఈ 5 గ్రామాలని ఇబ్బందులు చూసి చలించిన వారు మానవతావాదులే కాదు, ఏమంటున్నారంటే ఈ 5 గ్రామాల యొక్క ఇబ్బందులు చూసి కనీసం మీరు చలించకపోతే మీరు అసలు మానవతులే కాదు, ఒక రకంగా మనుషులే కాదని చెప్పి కవిత మెన్షన్ చేస్తున్నారు.